SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని గ్రీన్ సిటీని ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. గురువారం గ్రీన్ సిటీలో ఆయన మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 42 ఎకరాల్లో వెలిసిన కాలనీని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీనరీతో పాటు కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బొలిశెట్టి కిషన్, కాలనీవాసి దాసరి ఉమేష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ కాలనీలో ఈరోజు చైర్మన్ గారి నాయకత్వంలో ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ప్రజలు కూడా ఈ చెట్లను మేము తీసుకెళ్ళిన తర్వాత అందరూ చెట్లను పెంచాలి. ఇళ్లలో తీసుకుపోయిన చెట్టును మనకు రేపు రాబోయే రోజుల్లో కూడా మనకు వర్షాలు లేనప్పుడు కూడా చెట్లకు వేస్తే గాలి వేస్తుంది. ప్రజలకు కూడా చాలా ఆరోగ్యం లేకుండా చెట్లతోటి మనకు మంచి వాతావరణం ఉంటుంది. ప్రజలు ఈ చెట్ల కాకుండా ఇళ్లలో ఉన్న చెత్త చెదారం కూడా ఉన్న మున్సిపాలిటీ బండ్లలో ఎప్పుడు వచ్చిన బండ్లలో వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు చాలా జ్వరాలు అవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన ప్రాంతాన్ని, మన ఇల్లు, మన వాడ, మన ఏరియా అనే భేదంగా చూసుకొని మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వస్తారని చూస్తే అది దానికి భిన్నంగా మన ఇల్లు మనం కాపాడుకోవాలి, మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఏదైనా మీ ఏ అవసరం ఉన్నా, ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాకు చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మా కౌన్సిలర్ కానీ ఫోన్ చేస్తే మేము దాన్ని స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ కాలనీ, కొత్త కాలనీ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా ఇది వాడు ఒక గ్రీన్ సిటీ అంటే ఒక వాడు ప్రాంతంగా ఉంది. ఇలాంటి పెద్ద ప్రాంతాలకు కొంత ప్రభుత్వం నుంచి, మున్సిపల్ నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్కీమ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రేమసాగర్ గారు కూడా మేము ఈ ప్రాంత ప్రజలపై ఉన్న సమస్యలపై మేము ప్రాంత కౌన్సిలర్గా మేము ఎమ్మెల్యే గారు కూడా వివరించడం జరుగుతుంది. మరి మీరు కూడా దయచేసి ఈ ప్రాంతం చాలా పెద్దదని మీరు కూడా కొంత అనుగుణంగా ఉండి మన ప్రాంతం అందరం కలిసి దీన్ని అభివృద్ధి పరచుకోవాలి. మరీ ముఖ్యంగా నిన్న చైర్మన్ గారికి కాలనీ వారు మాకు చెట్లు చెదరం పెరిగినాయంటే చైర్మన్ గారు వెంటనే ఈరోజు జేసీబీ మున్సిపల్ బ్లేడ్ తోటి మీ గ్రీన్ స్ట్రీట్లో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. మీ ప్రాంతంలో చెట్లు ఎక్కడ పెరిగినా కానీ ఈరోజు పూర్తిగా మీ కాలనీలో ఉండి వాతావరణాన్ని, చెత్త చెదర వాతావరణాన్ని తొలగించే విధంగా మేము అందరం కలిసి ఈరోజు కాలనీ బాగుపరుచుకుందాము. మంచిర్యాల పట్టణ ప్రజలకు, మరి ముఖ్యంగా 9వ వార్డు గ్రీన్ సిటీ కాలనీ వాసులకు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మొన్న కురిసిన ఈ వర్షాల వల్ల ఈ కాలనీ మొత్తం చాలా డ్యామేజ్ స్టేజ్కు చేరింది. కాలువలు పూసుకుపోయి చెట్లు విపరీతంగా పెరిగి కొంత అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం వల్ల తప్పకుండా వాటిని అటెండ్ చేద్దామని ఈరోజు మరి జేసీబీని, తర్వాత బ్లేడ్ను పెట్టేసి కొంత క్లీనింగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా కాలనీ వాసులు తీసుకున్నారు. మరి వాళ్ళ మొక్కలు అందించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాలనీలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు ఒక 2-3 చెట్లు వాళ్ళు పెట్టుకోగలిగితే ఈ కాలనీ అంతా గ్రీనరీగా మారిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. ప్రజలకు కూడా, ఇక్కడ కాలనీ వాసులకు కూడా బాగుంటుంది. తర్వాత చూడడానికి అందంగా ఉంటుంది. మంచిర్యాల పట్టణానికి మణిహారం లాగా ఉన్న ఈ కాలనీ చక్కగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కాలనీవాసులో ఉంది. అలాగే అధికారులమైన మా మున్సిపాలిటీ మీద ఉంది. మా వంతు ప్రయత్నంగా మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే కాలనీవాసులు కూడా మాకు చేయుతనిస్తే మేము తప్పకుండా ఈ కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా వాళ్ళు ముఖ్యంగా చెట్లు, మేము ఎన్ని చెట్లు కావాలితే అన్ని చెట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కూడా కొంత శ్రమదానం చేసి మాతో పాటు వాళ్ళు కూడా పనిచేసి మరి కాలనీలో చెట్లు ఎక్కువ పెట్టుకోగలిగితే బాగుంటుందని వాళ్ళకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళ వంతుగా వాళ్ళు చేసి వెళ్ళిపోయినారు. తర్వాత వర్షాల వల్ల ఇక్కడ చాలా నష్టం జరిగింది. రోడ్లన్నీ నీటిమయమైపోయి రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది.
కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నాయి. ఈ ఇంత పెద్ద కాలనీ 40-45 ఎకరాలలో ఉన్న ఇంత పెద్ద కాలనీ మంచిర్యాలలో ఉండడం ఇది ప్రథమం. మరి ఇంత కాలనీ కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే కూడా కొన్ని కోట్లు పెట్టినా కానీ తక్కువే ఉంటుంది. మున్సిపాలిటీకి ఉన్న తక్కువ బడ్జెట్ లోపల వీలైనంత మటుకు మేము వేరే వార్డుల కంటే కూడా దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మరి ఇక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. మరి మున్సిపాలిటీ బడ్జెటే కాకుండా ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా ఈ కాలనీ డెవలప్ చేయొచ్చు. మరి ప్రభుత్వం నుండి మనకు నిధులు రావాలంటే ఎమ్మెల్యే గారిని మనం కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఈ కాలనీ గురించి పూర్తి అవగాహన కలిగింది కాబట్టి మేము ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ కాలనీకి ప్రభుత్వం తరఫు నుండి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరి కాలనీని అభివృద్ధి చేయాల్సిందిగా వాడిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయంలోని కాలక్షేప మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు యాగం నిర్వహిస్తున్నారు. మండపంలో కొలువుదీరిన అష్టాదశ అమ్మవార్ల ప్రతిమలు అందరినీ అలరిస్తున్నాయి. గురువారం అర్చకుడు నరహరి శర్మ ఆధ్వర్యంలో దక్షిణామూర్తి వ్రతం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొత్త రాజేశం పర్యవేక్షణలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे है उसकी नजरें उतारे, डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे, करता साया तेरा देवा श्री गणेश 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 देवा श्री गणेश। भक्ति का वरदान है, जो कमाए वो धनवान है, बिन किनारे की। వినాయక నవరాత్రి ఉత్సవాలు హమాలీవాడ 13వ వార్డులోని శ్రీ ప్రసన్నాంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిష్ కొమరయ్య, మాజీ కౌన్సిలర్ వెంగళ శారద, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. करता दुख हरता वार्ता विघ्नाची, नुरवी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटी शेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची, जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती, दर्शन मात्रे मने कामना पूर्ती, जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती, दर्शन मात्रे मने कामना पूर्ती, जय देव जय देव जय देव जय देव। रत्न खचित फरा तुझ गौरी कुमरा, चंदनाची ऊटी कुमकुम केशरा, हीरे जड़त मुकुट शोभा तो बरा, झुणझुणती नूपुरे चरणी घागरिया, जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति,
दर्शन मात्रे मने कामना पूर्ति जय देव जय देव जय देव जय देव। लंबोदर पीतांबर फणिवर वंदना सरळ सोंड वक्रतुंड त्रिनयना दास रामाचा वाटपा हे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय देव जय देव। శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీలోని వినాయక మండపాల్లో గురువారం అన్నదానాలు నిర్వహించారు. నస్పూర్ కాలనీ విద్యానగర్ శ్రీ లక్ష్మీ గణపతి మండపం, కృష్ణ కాలనీలోని శ్రీ నందీశ్వర గణేష్ మండపం, శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద లక్ష్మీ గణేష్ మండపం నిర్వాహకులు అన్నదానాలు నిర్వహించారు. అలాగే గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదానాల్లో పాల్గొన్నారు. మహాగణపతయే నమః మహాగణపతయే నమః। RK6 కాలనీ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరియు శ్రీ నందీశ్వర గణేష్ మండలి ఈ యొక్క గణనాథుని 2007లో ప్రతిష్ఠాపించడం జరిగింది. ఇప్పటికీ 17 సంవత్సరాలు గడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని 11 రోజులు కూడా నవరాత్రులు పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు నస్పూర్ మండలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కూడా కృష్ణా కాలనీకి ఒక నందీశ్వర గణేష్ మండలానికి ప్రత్యేకత ఉంది. ఈ భగవంతుని కోరుకున్నటువంటి భక్తులందరి కోరికలు కూడా ఈ భగవంతుని నెరవేర్చడంతో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు కూడా పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మరియు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్నారు. కావున శ్రీ నందీశ్వర గణేష్ మండలి భక్త మహాశయులందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. పంచగిరి వాసునికి తోడుతున్నవయ్యా, పంబా నది తీరాన వెలుగుతున్నవయ్యా, స్వామి పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా, మకర జ్యోతి సంబారాల్లో సేవలు పూజలు చెయ్యంగా, ముసి ముసి నవ్వుల మోహిని బాలుడు నీతో ముచ్చటలాడంగా,
మండపాలలో దీపారాధన అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు భక్తులు ఆయా మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ స్నేహ గణేష్ మండపంలో ఆలయ కమిటీ ఆకుల రాజన్న ఆధ్వర్యంలో 101 దీపాలతో దీపారాధన చేశారు మహిళా భక్తులు. వినాయక మండపంలో అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా మల్లికార్జున్ నగర్లోని విజయ గణపతి మండపంలో కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. దీపారాధన అన్నదాన కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై అంబారిగా ఉండగల ఎంతటి వరం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.